రానా సనావుల్లా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పొలిటికల్ అడ్వైజర్. ఇతగాడిచ్చిన సలహాలు సూచనలు షరీఫ్కు ఎంతవరకు ఉపయోగపడ్డాయో తెలియదు, కానీ టీవీ డిబేట్లో కూర్చొని చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చేలా కనిపిస్తున్నాయి. దేశ ప్రధానికి సలహాదారుగా కీలక పదవిలో ఉన్న రానా జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్లో భారత్ హ్యాండ్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ వెంటాడుతున్న టీటీపీ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మోడీ సర్కార్ నుంచి అన్ని విధాలా సపోర్ట్ ఉందని కారు కూతలు కూశాడు. ఈ వ్యాఖ్యలే ఇరు దేశాల ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చబోతున్నట్టు కనిపిస్తోంది. ఇంతకు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఎపిసోడ్లో భారత్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? దీనికి మోడీ సర్కార్ ఎలా బదులివ్వబోతోంది? లెట్స్ వాచ్. బలూచి పోరాటం, ఇండియాని టార్గెట్ చేసిన పాక్. టీటీపీ బీఎల్ఏకు భారత్ సపోర్టు ఉందని బ్లేమ్ గేమ్. పాక్ ఆరోపణల్ని నిజం చేయాల్సిన టైం వచ్చిందా? జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ పై పాకిస్తాన్ కన్నింగ్ కామెంట్స్ ఇవే. షరీఫ్ రాజకీయ సలహాదారు రానా సనావుల్లా టీవీ డిబేట్లో కూర్చొని మరీ ఇండియాను టార్గెట్ చేశాడు. హైజాక్ భారత్ సహకరించిందని ఆరోపించాడు. రైలు హైజాక్ చేసేందుకు బీఎల్ఏ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపులకు భారత్ సాయం చేసిందని కారు కూతలు కూశాడు. టీటీపీ బీఎల్ఏ ఉగ్రవాదుల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని అడిగిన ప్రశ్నకు రానా సనావుల్లా అవునని సమాధానమిచ్చాడు. ఈ రెండు గ్రూపులకు భారత్ మద్దతిస్తోందని, మిలిటెంట్కు ఆఫ్ఘనిస్తాన్ సురక్షితమైన స్వర్గధామంగా ఉందని పేర్కొన్నాడు. తాలిబాన్లు రాకముందు వాళ్ళు ఇలాంటి దాడులు చేయలేకపోయారని, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఎంట్రీ తర్వాత వాళ్ల కార్యకలాపాలు పెరిగాయని తెలిపాడు. ఇలాంటివన్నీ ఆపేయాలని మేము ఇప్పటికే కాబూల్కు చెప్పామని, లేకుంటే వాళ్లనే తాము లక్ష్యంగా చేసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి రానా సనావుల్లా ఒక్కడే కాదు, పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ సైతం భారత్పై విమర్శలు చేశాడు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. పొరుగు దేశాల్లో అస్థిరతకు కృషి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందని అన్నారు. గతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏ అఘాత్యానికి పాల్పడినా భారత్ వైపు చూపించేవారని, ఇప్పుడు పాక్ విదేశీ విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు షఫ్కత్ అలీ ఖాన్ ఈ విధంగా స్పందించాడు. ఈ ఆరోపణలపై భారత్ సీరియస్ అయింది. పాక్ చేస్తున్న నిరాధార ఆరోపణల్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసునని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. నిజానికి బలూచిస్తాన్ విషయంలో భారత్ను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత 8 ఏళ్లుగా అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా భారత్నే టార్గెట్ చేస్తోంది పాకిస్తాన్. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మోడీ ప్రభుత్వమే అన్ని విధాలుగా సహకరిస్తోందని అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేసింది. దీనికి కారణం 2016లో ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలే. బలూచిస్తాన్ के लोगों ने, गिलगिट के लोगों ने, पाक ऑक्युपाइड कश्मीर के लोगों ने, वहां के नागरिकों ने जिस प्रकार से मुझे बहुत बहुत धन्यवाद दिया है, जिस प्रकार से मेरा आभार व्यक्त किया है, मेरे प्रति उन्होंने जो सद्भावना जताई है, दूर दूर बैठे हुए लोग, जिस धरती को मैंने देखा नहीं है, जिन लोगों को विषय में मेरी कभी मुलाकात नहीं हुई है, लेकिन ऐसे दूर सुदूर बैठे हुए लोग हिंदुस्तान के एक प्रधानमंत्री को अभिनंदन करते हैं, उसका आदर करते हैं, तो मेरे 125 करोड़ देशवासियों का. 2016 స్వాతంత్ర్య దినోత్సవం రోజు మోడీ చేసిన వ్యాఖ్యలే ఇవి. ప్రధాని మోడీ కేవలం పాకిస్తాన్ని కశ్మీర్ విషయంలో తప్పుబట్టడమే కాకుండా బలూచిస్తాన్ విషయంలో ఉతికి ఆరేశారు. కశ్మీర్ గురించి పాక్ మాట్లాడడం మానకపోతే తాము బలూచిస్తాన్ గురించి మాట్లాడుతామని అగ్గిరాజేశారు. అప్పుడే పాకిస్తాన్ నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ కుర్చీ కింద సెగ రాజుకుంది. పాక్ ఉక్కిరిబిక్కిరైంది. బలూచిస్తాన్లో పాక్ మానవ హక్కుల ఉల్లంఘనపై మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ఉగ్రదేశంలో ప్రకంపనలు రేపాయి. ఒక రకంగా బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమంలో మోడీ వ్యాఖ్యలు గేమ్ చేంజింగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్రకోట సాక్షిగా బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ తీరును ఎండగట్టిన తర్వాత బలూచిస్తాన్ నేతలు ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా స్వరం పెంచడం మొదలుపెట్టారు. బలూచ్ జాతీయ ఉద్యమం అధ్యక్షుడు ఖలీల్ బలూచ్ నాడు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని భారత్ను కోరారు.
మోడీ బలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత ఆ ప్రాంతంలో పాక్ జెండాలు ఉద్యమకారుల కాళ్ల కింద నలిగిపోయాయి. భారత జెండాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. మోడీ ఫోటోలు అక్కడి స్వాతంత్ర్య పోరాట యోధుల చేతుల్లో ప్రత్యక్షమయ్యాయి. జర్మనీ వంటి దేశాల్లోని ప్రవాస బలూచి ప్రజలు ఇండియా జెండాలతో నిరసనలు తెలిపారు. ఇదంతా పాకిస్తాన్కి జ్వరం తెప్పించింది. మోడీ, అజిత్ దోవల్తో కలిసి గట్టిగా ప్లాన్ చేస్తే పాక్ నుంచి బలూచిస్తాన్ విడిపోవడం అసాధ్యమేం కాదనే చర్చ కూడా అప్పట్లో జోరుగా జరిగింది. 1971లో ఇండియా వల్లే బంగ్లాదేశ్ను పాకిస్తాన్ వదులుకోవలసి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ చరిత్ర పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఆ దిశగా మోడీ సర్కారు చర్యలకు దిగలేదు. ఒకవేళ దిగి ఉంటే బలూచిస్తాన్ ఎప్పుడూ బంగ్లాదేశ్లాగా స్వతంత్ర దేశంగా మారి ఉండేది. ఈ నిజం ఇస్లామాబాద్కు కూడా తెలుసు. నిజానికి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ను కట్టడి చేయడం కోసం బలూచిస్తాన్కు సాయం చేయడం తప్పే కాదని, బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటానికి భారత్ మద్దతునివ్వాలనే డిమాండ్లు మన దేశంలోనే వినిపించాయి. ఈ డిమాండ్ తెరపైకి వచ్చినప్పుడే పాకిస్తాన్ నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ వెన్నులో వణుకు మొదలైంది. దీంతో తన చీఫ్ అడ్వైజర్ సర్తాజ్ అజీజ్ను పంపించి కశ్మీర్ విషయంలో తమకు సహాయం చేయమని అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాలను అడిగించాడు. కానీ ఎక్కడా ఇండియాకి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ కూడా తెచ్చుకోలేకపోయాడు. చైనా కూడా పాకిస్తాన్ ఆశించిన విధంగా స్పందించలేదు. మోడీ దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ని అమెరికా, జపాన్, వియత్నాంతో కలిసి ఒంటరిని చేయడమే ఇందుకు కారణం. ఇవన్నీ పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని షరీఫ్ రాజకీయ సలహాదారుకు తెలియనివేం కాదు. అయినప్పటికీ బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటానికి ఇండియా మద్దతునిస్తోందని, బిఎల్ఏతో పాటు టీటీపీకి కూడా మోడీ సర్కారు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా అంతర్జాతీయంగా భారత్ను విలన్గా చూపించాలి అనేది రాణా సనావుల్లా ప్లాన్. కానీ పాకిస్తాన్ గురించి, బలూచిస్తాన్ పోరాటం గురించి అంతర్జాతీయ సమాజానికి ఫుల్ క్లారిటీ ఉంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రాంతవాసులు చాలా కాలంగా వేర్పాటు కోరుతున్నారు. అయితే వారిని పాకిస్తాన్ పాలకులు పాశవికంగా అణిచివేస్తున్నారు. దీంతో తమ ప్రాంత విముక్తి కోసం వారు పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్లో బలూచిస్తానీ అతిపెద్ద ప్రావిన్స్. పాకిస్తాన్ దేశం అవతరించి 7 దశాబ్దాలు దాటినా ఇంకా ఆ ప్రాంతం సమస్యాత్మకంగానే ఉంది. తమ ప్రాంత స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 1970లో ప్రారంభమైంది. 2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అణచివేత అధికం కావడంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఆత్మాహుతి దాడులు కూడా మొదలయ్యాయి. వాటిని ఈ సంస్థ ఫిదాయి దాడులుగా చెప్పుకుంటోంది. బలూచి స్వాతంత్ర్యం కోసం చంపడానికైనా బిఎల్ఏ సిద్ధంగా ఉంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒకవేళ బిఎల్ఏకు భారత్ సాయం చేసి ఉంటే అందుకు సంబంధించిన ఆధారాల్ని ఇస్లామాబాద్ ఎప్పుడో బయటపెట్టేది. ఇక పాకిస్తాన్ చేస్తున్న మరో ఆరోపణ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ కూడా మోడీ సర్కారే అండగా నిలుస్తోందని. ఈ ఆరోపణలు చాలా విచిత్రం. ఎందుకంటే టీటీపీ అనే సంస్థను తయారు చేసింది పాకిస్తాన్. పాక్ 2007లో టీటీపీని స్థాపించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి పనిచేస్తోంది. 2021లో ఆఫ్ఘాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వెళ్లిపోయాక బలపడింది. ఆఫ్ఘన్లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబాన్లు పాక్ కనుసన్నల్లోనే ఉండేవారు. అమెరికా నుంచి అధికారం దక్కించుకున్న తర్వాత సీన్ మారింది. దాదాపు 18 నెలలు గడిచాక పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి. 2600 కిలోమీటర్ల పొడవు కలిగిన డ్యూరాండ్ లైన్ వద్ద పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘన్ తాలిబాన్లు దృష్టి పెట్టారు. తొలుత సరిహద్దులో కంచె వేద్దామని పాక్ యత్నించినా తాలిబాన్లు ఆ ప్రయత్నాలు అడ్డుకున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పష్తూన్ ప్రాంతాలు పాక్ ఏలుబడిలోకి వెళ్లిపోయాయని, అవి తమకే చెందుతాయని ఆఫ్ఘన్ తాలిబాన్లు వాదిస్తున్నారు. దీంతో తాము ఏర్పాటు చేసిన టీటీపీ తమకే విరోధి అయింది. ఈ కథంతా ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన టీటీపీకి భారత్ సాయం చేస్తోందని ఆరోపిస్తోందంటే పాకిస్తాన్ను ఏమనాలి? మోడీ సర్కార్ డిసైడ్ అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అండగా నిలవడం పెద్ద విషయమేం కాదు. 1971లో బంగ్లాదేశ్కు స్వేచ్ఛ కల్పించినట్టు బలూచిస్తాన్ ప్రాంతానికి స్వాతంత్ర్యం కల్పించాలని డిసైడ్ అయితే రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయిపోతుంది. ఈ నిజం తెలిసి కూడా పదే పదే ఇండియాతో బ్లేమ్ గేమ్ ఆడితే ఏదో ఒక రోజు పాకిస్తాన్ చేసిన ఆరోపణల్నే నిజం చేయాల్సి వస్తుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.